నమస్తే వెల్కమ్ టు టీవీఏ9 నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ తిరిగి పిఠాపురంకి వచ్చిన సంగతి తెలిసిందే. సో ఢిల్లీ పర్యటనలో భాగంగా అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రులను ఆయన ప్రత్యేకంగా కలిశారు. సో కొన్ని పెండింగ్ వర్క్స్ పూర్తి చేయాలి అని వాళ్ళకి విజ్ఞప్తులు కూడా చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన అడగగానే కాదు అనకుండా వెంటనే ఆ పనులు వెంటనే స్టార్ట్ చేయండి అంటూ సంబంధిత అధికారులకి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హవా అంత నడుస్తుందిలేండి. సో కాబట్టి పవన్ కళ్యాణ్ అలా అడగగానే ఇలా ఆ శాఖకు సంబంధించిన మంత్రులు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సో మొత్తంగా చూసినట్లయితే పిఠాపురంకు వరాలు ప్రకటించారు పవన్ కళ్యాణ్. తన సొంత నియోజకవర్గం పిఠాపురంకి సంబంధించి కేంద్ర మంత్రులతో చర్చించి చివరికి గుడ్ న్యూస్ చెప్పారు. సో పిఠాపురం నియోజకవర్గం నుండే పవన్ కళ్యాణ్ విజయదుందుబి మోగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నియోజకవర్గం కూటమి జనసేనకు కేటాయించగా పవనే డైరెక్ట్గా అక్కడి నుంచి పోటీ చేసి సుమారు 70,000కు పైగా మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. తన రాజకీయ ఎదుగుదలకు ఓట్లు వేసి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టారు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ సొంతంగా అక్కడ ఒక స్థలం కూడా కొనుక్కొని అక్కడ ఇల్లు కూడా కట్టుకోబోతున్నారు. సో అక్కడ పార్టీ ఆఫీస్ కూడా పెట్టబోతున్నారు. ఇంకా పూర్తిగా పిఠాపురానికి అంకితం అయిపోతాను అంటూ కూడా ఆయన గతంలో చెప్పడం జరిగింది. పిఠాపుర అభివృద్ధికి ఆయన ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో రహదారుల అభివృద్ధితో పాటు ఎక్కడా కూడా నీటి సమస్య తలెత్తకుండా అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే పలు పాఠశాలల్లో కూడా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వాటిని సొంత నిధులతో ఏర్పాటు చేయించారు పవన్ కళ్యాణ్. ఇలా పిఠాపురం అంటే చాలు తమ సమస్యలు పరిష్కారమే అంటున్నారు ప్రస్తుతం అక్కడి ప్రజలు. సో పిఠాపురం అభివృద్ధికి అయితే ఎన్నో చర్యలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే మంత్రితో చర్చలు జరిపారు. అనంతరం ఓ గుడ్ న్యూస్ చెప్పారు పిఠాపురం ప్రజలకి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని సామర్లకోట ఉప్పాడ రహదారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అవసరం ఉందని సత్వరమే ROBని మంజూరు చేయాలని కోరారు. అంతేకాదు పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి నిరంతరం భక్తుల రాకపోకలు సాగిస్తూ ఉంటారని, భక్తులని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన 4 రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్లో ఆల్ట్ మంజూరు చేయాలని కూడా పవన్ కళ్యాణ్ కోరారు. ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించి శుభవార్త చెప్పడంతో పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయటం ఒక వరంగా భావిస్తున్నారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ అలా రైల్వే శాఖ మంత్రిని అడగగానే ఆయన కూడా అధికారులతో చర్చించి వెంటనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో సో పిఠాపురంలో ఒక 3 ట్రైన్స్ ఆల్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే పిఠాపురంలో ఒక శక్తిపీఠం ఉండటంతో పాటు ఇటు శ్రీపాద వల్లభ స్వామి దేవాలయం కూడా ఉండటం, సో ఈ రెండింటికి కూడా భక్తులు పోటెత్తటం ఖాయంగా చెబుతున్నారు. దీని ద్వారా అక్కడి ప్రజలు బిజినెస్ చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది, వాళ్ళకి కూడా ఒక ఉపాధి కల్పించిన విధంగా అవుతుంది అనేది అక్కడి ప్రజలు భావిస్తున్నారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం ప్రజలైతే ఆనందంగా ఉన్నారని చెప్పొచ్చు. సో మీరు కూడా పిఠాపురం ప్రజలే అయ్యుంటే పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి ఏంటి, మీరే విధంగా ఫీల్ అవుతున్నారు? పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ రాక గురించి ఏమని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.